या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः। नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे। तत्प्रसादात् जगदृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते। पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तावनोमि मातरं भूतिहेतवे। మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2026 ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ అబోధ కల్పనలు కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది గోచార ఫలితాలు మాత్రమే. దీని మీద మీ జాతకాన్ని ఎవరి జాతకాన్ని కూడా గోచారం నిర్దేశించజాలదు. కొంతవరకు ఇండికేట్ చేస్తుంది, తెలియజేస్తుంది అంతవరకే. అది ఎంతవరకు అంటే 10 నుంచి 15% మాత్రమే. అది నిష్ణాతులైన వారు చెబితే. మిగతాదంతా కూడా మన వ్యక్తిగత జాతకము. ఎవరి వ్యక్తిగత జాతకం, ఏ డేట్లో పుట్టారు, ఏ టైంలో పుట్టారు, ఏ ఊరిలో పుట్టారు అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అది 100% ఇది ఒక 15 వేసుకోండి. 75, 80, 90 ఇంకా 100కి 100 పాళ్ళు కావాలంటే బ్రహ్మదేవుడు తప్పితే మరి ఎవ్వరు కూడా దాన్ని కరెక్ట్గా చెప్పలేరు. కాబట్టి దీని గురించి ఊరికే కంగారు పడిపోక్కర్లేదు. 4 గ్రహాలు ఎక్కువగా ఉన్నాయని సంతోషపడవలసిన పని లేదు. అందుచేత ఇంకోటి ఏంటంటే నేను ఇందులో మిమ్మల్ని భయపెట్టేసి ఏదో చేసేయాలి, జపాన్ పెట్టేయాలి అనే అటువంటి ఏవో ఆలోచనలు కానీ దుష్టాలోచనలు కానీ లేదు. భయ మిమ్మల్ని సంతోష పెట్టడం కోసం, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం, మీకేదో ఒక లేడీ వచ్చేస్తా ఈ సంవత్సరంలో నాది గ్యారంటీ రాసి పెట్టుకో, ఇలాంటి మాటలు ఎక్కడా శాస్త్రంలో ఏ శాస్త్రకారుడు చెప్పలేదు. నేను చెప్పను. మీరు అది చెప్పేవారు చెప్తారు. వారికి ఎక్కడో ఏదో ఆధారం ఉండి ఉండొచ్చు అని అనుకుంటాను. అయితే మా దగ్గర అయితే అది లేదు. నాకు తెలిసినంత వరకు లేదు ఎక్కడా కూడా. ఒకవేళ ఉందేమో తెలియదు పూర్తిగా. 100కి 100 పూర్తిగా 199% నాకు తెలిసినంత వరకు ఎక్కడా ఏ విధమైనటువంటి ఈ గ్యారంటీలు రాసి పెట్టుకోవడాలు ఏమీ లేవు. అంచేత శాస్త్రం ఎంతవరకు జరిగిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. మీనరాశి వారికి ఏప్రిల్ నెల 2026 గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జన్మంలోనే శని భగవాన్ యొక్క సంచారం. అంటే ఇది ఏనాటి శని తనుభావం అంటారు. కాబట్టి శరీరానికి అనారోగ్యాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. తన ఆలోచన ధోరణి కూడా కొంచెం చెడు వైపు లాగే అవకాశం ఉంటుంది. రవి భగవానుడు 14 వరకు జన్మంలోనే ఉంటున్నారు. జన్మంలో రవి భగవానుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు. తదుపరి 2వ స్థానంలోకి వెళ్ళి అక్కడ కూడా ఆయన శుభ ఫలితాలు ఇచ్చేటటువంటిది ఏం లేదు. ధనానికి వాకుకి కుటుంబంలో నేత్ర వ్యాధులు ఉన్న వారికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తాడు. అలాగే కుజుడు నెలంతా జన్మంలో ఉన్నాడు. ఈయన వల్ల మాటలో మహాదురుస్థానం వస్తుంది. శరీరానికి గాయాలు అయ్యే అవకాశం ఉండొచ్చు. డ్రైవింగ్లో కావచ్చు, మెట్లు జారి పడడం కావచ్చు, ఏదైనా కావచ్చు. కొంచెం గాయాలు పడేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. బుధుడు నెలంతా కూడా సుమారుగా అంటే 10వ తారీఖు నుంచి నెలంతా కూడా బుధుడు ఇక్కడ సంచారం చేస్తున్నారు. ఇక్కడ జన్మంలో బుధుడు కూడా అనుకూలమైన ఫలితాలు. అంటే మొత్తం 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. 4 గ్రహాలు కూడా ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెట్లు దిగేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు, రోడ్డు మీద నడిచేటప్పుడు, ట్రాఫిక్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ద్వితీయ స్థానంలో శుక్రుడు 19వ తారీఖు వరకు, తదుపరి తృతీయ స్థానంలో 20 నుంచి నెలాఖరు వరకు. ఈయన మాత్రం ద్వితీయ, తృతీయ స్థానాల్లో 2 చోట్ల కూడా సుఫలితాలు ఇస్తాడు. కాస్త ధనానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగాను కుటుంబంలో ఆహ్లాదాన్ని కలిగించడానికి శుక్రుడు ప్రయత్నిస్తాడు ద్వితీయ స్థానంలో. తృతీయ స్థానంలోకి వెళ్ళాక అందరి యొక్క సహాయ సహకారాలు అందరి ద్వారా మనకు బాగుంటుంది. అలాగే చతుర్థంలో గురువు సంచారం. చతుర్థంలో గురువు గోచార రీత్యా యోగించజాలడు. కాబట్టి అక్కడ విద్య, భూమి, ఈ గృహము, వాహనము, స్వభావం ఇలాంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, వాహన విక్రయదారులకి అంత అనుకూలమైన కాలం కాదు. ఇకపోతే 6వ స్థానంలో కేతు గ్రహం ఒక సంచారం చేస్తున్నారు. ఈ కేతు 6వ స్థానంలో ఉండటం అనేది చాలా శుభ ఫలితాలు ఇస్తుంది. ఆరోగ్యాన్ని బాగుండేలా చూస్తాడు. అప్పులు మనకు ఏమైనా ఉన్నట్టయితే తీర్చే విధానం ఏర్పడి మనకి చూపిస్తాడు. లేదా అప్పు కోసం ప్రయత్నిస్తున్నామా, అప్పు పుట్టే విధంగా మనకు సహకరిస్తాడు. ఆ తీసుకున్న అప్పుని సక్రమంగా ఉపయోగించుకుని మన అవసరాలు తీర్చుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా కేతు మనకి సహకరిస్తాడు ఈ నెల రోజులు కూడా. ఎవరికి? మీనరాశి వారికి. కాబట్టి
మీరు మొత్తంగా మనం చెప్పుకోవాలంటే వీరికి అనుకూలమైనటువంటి ఇంకా రాహువు వ్యయ స్థానంలో ఉన్నారు. బుధుడు 9వ తారీఖు వరకు, కుజుడు 2 ఈ 3 గ్రహాలు కూడా వ్యయ స్థానంలో ఉన్నవి. అన్నీ కూడా మనకు కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి ధన వ్యయము, ధన నష్టము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. శత్రు భయము, కొంతమంది కారాగార శిక్ష పడటం, ఈ విధమైన పరిస్థితి. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే మీనరాశి వారికి ఉపయోగపడే గ్రహం ఏంటంటే ఒక్క శుక్రుడు పూర్తిగా అనుకూలుడు, కేతువు ఒకడు అనుకూలుడు, అంతేనండి. ఈ 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. తక్కినవన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి కాబట్టి వీరు తప్పకుండా చేసు నవగ్రహ చేసుకోవటము. వీలుంటే కనీసం 9 రోజులైనా, 41 రోజులు పెద్ద కాలం అక్కర్లేదు. ఎందుకంటే నెలలోనే 41 రోజులు లేవు. మండల కాలం లేదు కాబట్టి నెలంటేనే 30, 31, ఫిబ్రవరి లాంటిదైతే 28 రోజులు, 29 రోజులు వస్తుంది. కాబట్టి కనీసం 9 గ్రహాలకి 9 అనుకూలం మనం లెక్క పెట్టుకున్నా ఒక రెగ్యులర్గా కాస్త ఏదో టైంలో మీకు వీలు దిక్కినప్పుడు పొద్దున కావచ్చు, సాయంత్రం కావచ్చు, శుభ్రంగా గుడికి వెళ్ళి ప్రదర్శన చేసి మీ కష్టాన్ని ఆ నవగ్రహాలు వినించుకొని తదుపరి గుడిలో ప్రధాన దైవం ఎవరైతే ఉన్నారో ఆ దేవుడికి ప్రార్థించినట్టయితే మీ యొక్క మీ మీద ఆ గ్రహాల యొక్క దుష్ట ప్రభావం అంతా కూడా తగ్గుతుంది. కొంచెం నెలంతా కూడా ఆనందమయంగా జరిగే అవకాశం ఉంటుంది. శుభం భూయాలు. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెల 2026 నెలంతా కూడా గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మనకి చతుర్థ స్థానంలో వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో అంటే వృశ్చికంలోను, ధనస్సులోను, మకరంలోను అన్ని శుద్ధంగానే ఉన్నాయి. అంటే ఏ ఒక్క గ్రహము లేదు. ఇక 4వ స్థానమైనటువంటి కుంభంలో రాహు నెలంతా ఉంటారు. ఆయన రాహు చతుర్థ స్థానంలో యోగించజాలరు. దీన్ని సుఖస్థానం అంటారు. అలాగే బుధుడు ఒక 9 రోజులు ఉంటున్నారు, కుజుడు ఒక 2 రోజులు ఉంటున్నారు. ఈ 4వ స్థానంలో 3 గ్రహాల యొక్క కలయిక ఉన్నది. ఇందులో ఈ కుజుడు రాహు ప్రతికూల ఫలితాలు ఇస్తూ ఉన్న 2 రోజులు మాత్రమే కుజుడు. కానీ బుధుడు 9 రోజులు ఉంటున్నారు. ఆయన కూడా ఇక్కడ మనకి ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. అంచేత మూడు గ్రహాలు కూడా వ్యతిరేకమైన ఫలితాలు ఉన్న కారణంగా విద్య విషయంలోనూ, భూమి విషయంలోనూ, గృహ విషయంలోనూ, అలాగే వాహన విషయంలోనూ, మన స్వభావ విషయంలోనూ కూడా అన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, ఈ వాహనాలు కొత్తవి కొని షోరూమ్ పెట్టుకుని అమ్మే వారికి, లేదు పాతవి కొని వాటికి రిపేర్ చేసి అమ్మేటటువంటి వారికి కూడా ఇది అనుకూలమైన మాసము కాదు ఏప్రిల్ నెల. ఇది గమనించుకోండి. ఇకపోతే బుధుడు 9 రోజుల తర్వాత మళ్ళీ పంచమ స్థానంలోకి వెళ్ళి అక్కడ ఆ నెల ఆఖరి వరకు ఉంటారు. అక్కడ కూడా పంచమ స్థానంలో కూడా బుధుడు గోచార రీత్యా అనుకూలమైన ఫలితాలు కూడా చెడు అంటే సంతానం మీద చెడు ప్రభావాన్ని చూపిస్తాడు. కుజుడు నెలంతా కూడా 2 రోజులు పోతే మిగతా నెలంతా కూడా అక్కడ పంచమ స్థానంలో ఆయన కూడా సంతానం మీదే. రవి 14వ తారీఖు వరకు ఆయన కూడా సంతానం మీదే. శని భగవానుడు 5వ స్థానంలో ఉన్నారు. ఆయన కూడా సంతానం మీద దుష్ప్రభావాలు చూపిస్తున్నారు. కాబట్టి మీ పిల్లల విషయంలో, ఆరోగ్య విషయంలో, చదువు విషయంలో, తిండి విషయంలో, మాట తీరు విషయంలో, అలాగే పిల్లలకి అనేక రకాలైనటువంటి సరదాలు ఉంటూ ఉంటాయి. సంగీతం నేర్చుకునే వాళ్ళు వాటి మీద శ్రద్ధ తగ్గడం లాంటివన్నీ ఉంటాయి. ఖచ్చితంగా అటు స్కూల్లో ఎలాగో వాళ్ళు శ్రద్ధ చూపిస్తారు, కాదని కాదు. కానీ ఇంటి దగ్గర మీరు కూడా తప్పకుండా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి. లేకపోతే పిల్లలకు కొంచెము గాయాలు అవ్వటము, చదువు మీద శ్రద్ధ తగ్గటము లాంటి కొన్ని చెడు స్నేహాలు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి చిన్నప్పుడే మనం ఏది నేర్పినా పెద్ద అయ్యాక వారు మన మాట ఎట్లాగో వినరు. కాబట్టి మొక్కై వంగనది మానే వంగరాని పిల్లలుగా ఉండగానే వారిని మనం వంగ తీసుకోవాలి అనుకూలంగా. వారి జీవితానికి అనుకూలంగా, మన జీవితానికి అనుకూలంగా పిల్లల్ని ఎలా కావాలో చెడు వైపా మంచి వైపా అనేది ఆలోచించుకొని మనం వాళ్ళని నడిపించాలి. ఆ విధమైన పరిస్థితి అంతా ఉంది. ఇకపోతే రవి 15వ తారీఖు నుంచి మీకు 6వ స్థానం అయినటువంటి మేషంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి మీనం నుంచి ఇక్కడ 6వ స్థానంలో చక్కటి ఫలితాలు ఇస్తాడు. అక్కడ అంటే ఆరోగ్యం ఇస్తారు, డబ్బులకు లోటు ఉండదు. ఎవరికైనా మనం రుణపడి ఉన్నాం, అప్పు తీర్చేస్తాము, లేదా రుణం కావాలి మనకి. ఎవరినో ప్రయత్నం చేస్తాం, బ్యాంక్ కావచ్చు, ప్రైవేట్ సెక్టార్ కావచ్చు, ఎవరైనా అప్పు పుడుతుంది. మీరు ఏ మంచి పని కోసం ప్రయత్నం చేశారో ఆ పని కూడా సఫలీకృతం అవుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా అక్కడ మనకు దొరుకుతాయి. ఇక శుక్రుడు 6వ స్థానంలో 19 రోజుల పాటు ఉన్నారు. తదుపరి 7వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే నెలంతా కూడా 6, 7 స్థానాల్లో శుక్ర భగవానుడు 6వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ చిన్న చిన్న అనారోగ్యాలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్యన
జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా కొంత భిన్న అభిప్రాయాలు ఏర్పడి కొంచెం వ్యాపారంలో ఆ, ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి భాగస్వామితో కలిసి. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా మనకి వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉన్నది. ఇక 8వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. ఈ గురువు యొక్క సంచారం 8వ స్థానంలో ఉన్నట్టయితే గురుబలం పూర్తిగా లేనట్టే. 5 స్థానం కాబట్టి అక్కడ ఎవరో మన వారికి బాగా ఆప్తులో, లేకపోతే మిత్రులు, బంధువులు, లేకపోతే మనకి ఎప్పుడో జీవితంలో బాగా ఉపకారం చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళకి ఏదో అనారోగ్యం వచ్చిందనో, వాళ్ళకి ఏదో కష్టం వచ్చిందనో అనేటువంటి విషయం తెలుసుకోవడం ద్వారా మనకు కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ధన నష్టం కలుగుతుంది, కలహాలు ఏర్పడుతూ ఉంటాయి, కొన్ని చోట్ల పరాభాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి, అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అన్నీ ఉంటాయి 8వ స్థానంలో గురు సంచారం వల్ల. ఇక పోయినట్టయితే ఇక్కడ మీకు దశమ స్థానంలో కేతువు. ఈ దశమ స్థానంలో కేతువు వృత్తిపరమైనటువంటి అనేక ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, సొంత వ్యాపారం కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ఎక్కడున్నా సరే ఆయన వృత్తిపరమైనటువంటి ఏదో వృత్తి చేస్తూ ఉంటాం కదా మనిషి, అటువంటి వాటికి ఆ వృత్తిలో మనకి కొన్ని ఇబ్బందులు, మనం ఎంత పని చేసినప్పటికీ మన బాస్ మెచ్చుకోకపోవటం, ఎందుకో మన మీద కొంచెం కన్నెరగా ఉండటం, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం అనుకోండి ఇష్టం లేని దానికి ఇష్టం లేని ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వటం, ఇట్లాంటివి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కేతు దశమ స్థానంలో ఉండడం వల్ల ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి పూర్తిగా అనుకూలమైనటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయి అన్నట్టయితే రవి ఒక పాక్షికంగా ఉన్నాడు. ఇంకంతకంటే చెప్పటానికి శుక్రుడు అనుకూలత లేదు, రవి పాక్షికంగా అనుకూలుడు. ఇంకా మిగతా ఏ గ్రహము, బుధుడు 9వ తారీఖు వరకు అనుకున్నాం కదండి, ఆ బుధుడు మాత్రమే కొంచెం ఒక 9 రోజుల పాటు చాలా కొంచెం ఈ వృశ్చిక రాశి వారికి కొంచెం ఎక్కువ గ్రహాలు ప్రతికూలత కనిపిస్తోంది. అయినా మీరేం కంగారు పడక్కర్లేదు, ఈ నెల రోజులు ఇది. కాబట్టి ఎక్కువ ప్రభావం మనకి వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. అది బాగున్నప్పుడు దీని యొక్క ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఏం కంగారు పడక్కర్లేదు. మీరు ప్రతినిత్యము కూడా ఈ యొక్క నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. వీలుంటే ఎక్కువ గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి కనీసం ఆ 9 రోజులైనా ఆ నవగ్రహాల చుట్టూ గుడి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ తిరగండి. అన్ని పరిస్థితులన్నీ కూడా సర్దుకుంటాయి. శుభం భూయాలు.